సినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థపై ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలా ఆలోచింపచేసే వ్యాఖ్యలు ఆ తీర్పు ఇచ్చిన మరి ధర్మాసనంలోని జస్టిస్ భట్టు దేవానంద్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా సామాజిక స్పృహతో, లోతైన పరిశీలనతో వారు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ రెగ్యులర్ ఉద్యోగాల నియామక ప్రక్రియ నుంచి పూర్తిగా తప్పుకొని ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకొచ్చుకోవటానికి, లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యయాన్ని తగ్గించుకోవటానికి అనేక రకాలైన విషయాలు మరి ఇందులో దాగున్నాయి. కాబట్టి ఆర్థికపరమైన అంశాలు వాటన్నిటి నుంచి తప్పించుకోవటానికి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఒకదాన్ని తీసుకొచ్చి వారితో వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఆ వెట్టి చాకిరి చేసినా కూడా వారిని రెగ్యులర్ చేయని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి మరి రాష్ట్రంలో ప్రభుత్వాలకు అతీతంగా జరుగుతూ ఉంది. పాలకులు ఎవరున్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెతలు మాత్రం తీరుతున్న పరిస్థితి కనపట్టలేదు. ఈ నేపథ్యంలోనే తెలుగు గంగ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కేసుని విచారిస్తూ జస్టిస్ భట్టు దేవానంద్ గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారితో మీరు పని చేయించుకుంటా ఉన్నారు, మోయలేని బరువు భారాన్ని మరి వారితో ఆ పనంతా కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా చేయించుకొని ఎంతకాలమని వీళ్ళని రెగ్యులర్ చేయకుండా ఉంటారు. ఇటువంటి వ్యాఖ్యలు నిజంగా సామాజిక స్పృహ ఉన్న న్యాయమూర్తి కాబట్టి ప్రజల యొక్క జీవితాల యొక్క పరిస్థితులన్నిటిని కూడా, సామాన్య జీవితాల యొక్క పరిస్థితిని అంతటిని కూడా దగ్గరగా ఉండి చూసిన అనుభవంతో వారు మాట్లాడిన మాటలు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నారో వారందరినీ రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగి పనిచేస్తూ ఉన్నాడు. కానీ రెగ్యులర్ ఉద్యోగి పొందే ప్రయోజనాలు వేరు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పొందే ప్రయోజనాలు వేరు. చివరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగి యొక్క జీతం కేవలం 12,000, 13,000 తీసుకుంటున్నా కూడా వారికి రేషన్ కార్డు తీసేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందుతున్నారన్న సాకుతో రేషన్ కార్డులు కూడా తీసేస్తాం. దానివల్ల ప్రభుత్వ పథకాలు రావటం లేదు. పోనీ ఇక్కడ పూర్తి సంపాదన అనేది కుటుంబాన్ని పోషించుకోవటానికి సరిపోద్దంటే ఇది సరిపోదు. అయినా కూడా ఎందుకు మరి వాళ్ళు మొండికి పడి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఏదో ఒక నాటికి రెగ్యులర్ కాకపోద్ది, ఏదో ఒక రాజకీయ నాయకుడు దయ చూపించకపోతాడా అన్న ఆశతో వారు ఆ రకంగా మరి జీతం చాలని జీతంతో జీవితాలను వెళ్ళబోస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ మధ్యలో సదరు ఉద్యోగి చనిపోయినా, లేదా ఇంకేదైనా ప్రమాదం సంభవించినా, లేదా తన యొక్క పొరపాటుకో గ్రహపాటుకో ఉద్యోగం నుంచి తొలగించబడినా ఉన్నపాటుగా రోడ్డును పడవలసిన పరిస్థితి కుటుంబం అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి హైకోర్టు తీర్పుని ప్రభుత్వం పరిగణలో తీసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క దుస్థితిని గురించి మరి ఆ న్యాయమూర్తి గారు చేసిన వ్యాఖ్యలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క రెగ్యులైజేషన్ కోసం ఖచ్చితంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.